ఆప్త ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి. శ్రీ శివశంకర్ సేవల్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖులు. పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పి శివశంకర్ దేశానికి ఎనలేని సేవలు చేశారని భక్తులు కొనియాడారు. విశాఖలోని అల్లూరి విజ్ఞాన భవన్లో సోమవారం శ్రీ శివశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. శివశంకర్ చిరస్మరణీయులని పలువురు భక్తులు ఆయన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. శివశంకర్కు సమాజం పట్ల ఎంతో నిబద్ధత ఉండేదని, సమాజంలో వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని రూపుమాపేందుకు న్యాయపరమైన అంశాలపై ఆయన ఎల్లప్పుడూ పోరాడేవారన్నారు. దేశంలోనే ప్రముఖులు శివశంకర్ ప్రస్థానం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ప్రఖ్యాతిగాంచిందని వక్తలు పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా న్యాయమూర్తిని ఎంపిక చేసి నీతివంతమైన మహనీయుడుగా ఆయన పేరుగాంచారన్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి న్యాయవాది గేదెల కిషోర్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది కేబీ రామూర్తి, 3వ మెట్రోపాలిటన్ స్పెషల్ మెజిస్ట్రేట్ టీవీ రమణ, ఏపీ స్టేట్ బార్ అసోసియేషన్ మాజీ వైస్ చైర్మన్ కీర్తి రామజోగేశ్వరరావు, విశాఖ జిల్లా బార్ అసోసియేషన్ సెక్రటరీ దంత నరేష్ కుమార్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఆప్తా సంఘం తరపున న్యాయవాది అప్పకొండ కాత్యానితో పాటు అడ్వకేట్లు చిక్కల జగదీశ్వరి, అంబుడ్స్మన్ దొరబాబు, పాలక శ్రీరామ్మూర్తి, కర్ణం కళావతి, డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్, రాకేష్, పతివాడ విద్యాసాగర్, ఆప్తా మీడియా కోఆర్డినేటర్ బామిశెట్టి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్పేటటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారు చేసినటువంటి ఈ విషయాన్ని ఎన్నో వింగ్స్గా ఏర్పడ్డారు. ఎన్నో కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్గా ఇక్కడికి పంపిస్తున్నారు ప్రతి ఇయర్ కూడాను. అదేవిధంగా అనేక వింగ్స్గా ఎదిగి ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ మహనీయుడి జయంతి ఉత్సవాల్ని వారోత్సవాలుగా చేద్దాం మనం అని మాకు 10వ తారీఖున ఇచ్చినటువంటి ఈ టాస్క్ని 12వ తారీఖు అయినప్పటికీ కూడాను అంతే స్ట్రింజెంట్గా ఈరోజు చేసుకునే అవకాశం మాకు లభించింది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న శ్రీశ్రీ పదానికి అర్థవంతంగా అంటే మేధావితనం ఏదైతే ఉందో అది కుంజన శివశంకర్ గారి మేధావితనం ఈరోజు ఒక్కొక్కరు చెబుతూ ఉంటుంటే అన్ని విషయాల్ని తెలుసుకొని రేపు భావితరాలకు అందించాల్సినటువంటి పుస్తక రూపంలో రిలీజ్ అయిందని చెప్పినటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఈ సభాధ్యక్షుడు శ్రీ గేదెల కిషోర్ గారు, అట్లాగే ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథి సీనియర్ న్యాయవాది శ్రీ కేవీ రామూర్తి గారు, సోదరుడు బార్ అసోసియేషన్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, సీనియర్ జూనియర్ అడ్వకేట్స్, ముఖ్యంగా ఈ ఈవెంట్ ఆర్గనైజేటర్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ వెరీ షార్ట్ టైంలో ఈ నిర్వాహకులు డిసైడ్ చేసి ఇంత గ్రాండ్గా అరేంజ్ చేయడం ముందు వాళ్ళందరూ అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఈ తక్కువ సమయంలో మన ముఖ్య అతిథి అంటే ఇప్పుడు మీరు శివశంకర్ గారి గురించి మూలం గురించి చెప్పే వ్యక్తిని పెట్టారు. చాలా సంతోషదాయకం. అంచేత మనం వారి గురించి అవసరం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ 2 ముక్కలు శివశంకర్ గారి గురించి చెప్తాను. ఒకటి అడుగుతాను, పి శివశంకర్ గారి గురించి మన ఫ్రెండ్స్కి ఎంతమందికి ఒక 25% తెలుసు? చేద్దాం. అంటే చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఎందుకంటే అడుగుతానంటే శివశంకర్ గారు అంటే ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. అంటే మనం భూమి మీద అంటే మన జీవితకాలంలో ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతాయా? ఒక జీవితాన్ని ఒక స్టేజ్ని స్టార్ట్ చేసి ఆ స్టేజ్కి వెళ్ళడం సంభవమేనా అని చెప్పగలిగిన వ్యక్తి, నిరూపించిన వ్యక్తి శ్రీ శివశంకర్ గారు. అట్లాగంటే వారు ఒక కుగ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి జన్మించి అక్కడ జీవనభృతి సరిగ్గా లేకుండా ఆర్థిక భారంతో హైదరాబాద్ చేరి అక్కడ వారు ఒక బట్టల షాపులో గుమస్తాగా పనిచేస్తూ కొంతకాలం జరిపిన తర్వాత వారి సోదరులతో కలిపి ఇలా కాదు, మనకు ఉంటే చదవలేము, మనకు చదువుకోవాలి ఫస్ట్. అంటే వారి ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయం అంటే అంత ఘోరంగా ఉండేది, చదువుకోవాలి అని చెప్పేసి వారి అన్నగారితో కలిసి రైలు స్టేషన్లో ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తానికి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్కితే అది ఆ ట్రైన్ తనగా పట్టుకెళ్ళి అమృత్సర్లో వెళ్ళిందంటే మరి వారికి ఎక్కడ మరి ఎలా జీవనం బూట్ పాలిష్ చేసుకుంటూ
ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ స్టార్ట్ చేశారు. అలాగే ఏదైనా పని చేసుకుంటూ మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఆ ఆకలి బాధ తట్టుకోలేక వారి సోదరు శివైకి కూడా పొందారు. అంటే ఆకలి బాధ తట్టుకోలేక వారి సోదరు చనిపోయారు. ఆ తర్వాత అయినప్పటికీ వారు అక్కడి నుంచి రాలేదు. అక్కడే డిగ్రీ కంప్లీట్ చేసి తర్వాత లా చదవడానికి హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో లా డిగ్రీ పట్టా పొంది అప్పుడు వారు 1972లో హైకోర్టుకి ఎలివేట్ అయ్యారు. హైకోర్టుకి ఎలివేట్ అయిన తర్వాత పూర్తి కాలంగా వారు జడ్జిషిప్ చేయలేదు. మళ్ళీ మధ్యలో వదిలిపెట్టి ప్రాక్టీస్ చేశారు. అంటే ఎంతమంది ఈరోజు మనం అంత గట్స్ ఉంటాయి చెప్పండి. ఈ క్రమంలో జనతా గవర్నమెంట్లో ఎమర్జెన్సీ మీద ఇందిరాగాంధీ గారు ఎప్పుడైనా కేసులు పడుతుంటే ధైర్యంగా వచ్చి ఆ కేసులను వాదించి విజయ తీరం నడిపించిన తర్వాత వారు ఒక న్యాయశాఖ మంత్రిగా ఇందిరాగాంధీ క్యాబినెట్లో పనిచేశారు. రాజీవ్ గాంధీ క్యాబినెట్లో న్యాయశాఖ మంత్రి కాదు, హ్యూమన్ రిసోర్సెస్ చాలా మంచి పోస్టులు వచ్చేసారు. కెమికల్ ఫెర్టిలైజర్స్ రకరకాల విధులు నిర్వహించి అంటే వారు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడికి వెళ్ళారు అంటే వారు ఒక న్యాయవాది కాదు, సామాజికవేత్త. అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు రాజ్యాధికారిని చేపట్టాలి, వారు ఉన్నత చదువులు చదవాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ప్రముఖ వ్యక్తి ఆయన. ఒక్క చిన్న సంఘటనతో ముగిస్తాను నేను. ఒకరోజు రాజీవ్ గాంధీ గారు జస్ట్ ఎన్నికల్లో అంటే ఇందిరాగాంధీ గారు మరణం తర్వాత గ్రాండ్ వ్యక్తి తర్వాత క్యాబినెట్ ఎవరికి ఇద్దామని చెప్పి చూపు జరుగుతుంది. ఆ టైంలో సీనియర్స్ అంతా ఉన్నారు, శివశంకర్ గారు కనిపించారు. అంటే అప్పుడు అడిగారు పెద్ద ఆయన లేరండి చెప్పి. లేరండి పెద్ద ఆయన రాలేదని అంటే లేదు అర్జెంట్గా పెద్ద ఆయన తెలియను. ఆ క్వార్టర్ పంపిస్తే మీరు దగ్గర ఆయన ఇక్కడ లేరండి హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ అర్జెంట్గా ఫోన్ చేయండి అంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళ మదర్ ఎవరో తమ భగవద్గీత చదువుతూ పైకి ఫోన్ ఎత్తి సంకాల్సి కదా ఫోన్ లిఫ్ట్ చేసి లేదండి మా అబ్బాయి అమృత్సర్ వెళ్ళారండి అంటే వారు అమృత్సర్ ఇప్పుడు ఆయన మనసు బాగోకపోయినా అమృత్సర్ వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద బూట్ పాలిష్ చేసుకునే వాళ్ళు తగ్గేసి అంతా ఉంటే ఎవరు ఉంటే వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి ఎంతో మంది ఇవ్వడం ఆయనకి ఆనవాయితీ అట. అలా చేసినప్పుడు ఆయన మనశ్శాంతి కలుగుతుందట. అట్లా ఆయన వచ్చే వరకు ఉండి వెయిట్ చేసి మళ్ళీ ఆయనకి మంచి మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది అనుకోండి. అంటే ఈ రోజుల్లోని ఎలక్షన్ అవగానే నాకు ఫలానా మినిస్టర్ కాదు పాపులారిటీ రోజుల్లో అటువంటి వ్యక్తి ఉన్నారంటే మనం నమ్మశక్యానా. అందుచేత ఆఫ్టర్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారు ఇంత మంచి డెసిషన్ తీసుకుని ఈ వారోత్సవాలని దేశవ్యాప్తంగా జరిపించాలని చెప్పేసి చేయటం ఇప్పుడే మన గురుగారు చెప్పారు. ఈయన ఎలా కాదండి మన టైం ఉంటే గ్రాండ్ వేళ జరిపించాలని చెప్పేసి మన చీఫ్ గెస్ట్ గురుగారు రామూర్తి గారు చెప్పన్నారు. అదే కూడా మన నిర్వాహకులతో కూడా చెప్పాను. మన సింపుల్ కాదు, చాలా పగడబంది పద్ధతి చేయాల్సిన వ్యక్తి ఆయన. ఇంకేదంటే చాలా మంది ఇప్పుడు చెప్పాము మనం శివశంకర్ గారిని ఎంతమంది తెలియదు, ఆయన చెప్పుకోలేదు, ఆ యాటిట్యూడ్ కాదు. సో ఎనీహో ఇప్పటికైనా సరే ఇంత గ్రాండ్గా మొదలుపెట్టింది. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ఇంచుమించులో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీలుంటే ఆప్తవారు కానీ ఇంకా ఎవరైనా సరే పూనుకుంటే పెద్ద ప్రోగ్రాం కూడా చేయించి తెలియజేసుకుంటూ మన ముఖ్య అతిథి గారిని ఉన్నటువంటి మనం ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందామని చెప్పి చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. సామాజిక న్యాయ సదస్సులని శ్రీ శివశంకర్ గారి జన్మదిన సందర్భంగా మన వైజాగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని టౌన్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన యొక్క బర్త్డే కార్యక్రమాన్ని ఒక సామాజిక న్యాయ సదస్సుగా లేరు. అవన్నీ కూడా ఆయన పడ్డ కష్టాన్ని ప్రజలందరికీ ముఖ్యంగా న్యాయవాదులందరికీ వివరించి వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నించడానికి ఈ శివశంకర్ గారి యొక్క జన్మదినాన్ని ఆప్తా సామాజిక న్యాయ సదస్సులో ఈ శివశంకర్ గారు బర్త్డే మనం జరిపాం. అయితే ఆయనకి సామాజికవేత్త, చాలా న్యాయ కోవిదుడు, తర్వాత లా మినిస్టర్, చిన్న అంటే అట్టడు వర్గాల నుంచి వచ్చి తీసుకొచ్చింది. ధనం కాదు, చదువు వల్ల ధనం వస్తుంది, ధనం వల్ల చదువు రాదు అనే దానికి ఆయన నిరసన. అందుకబట్టి ఆయన నడుపుకోవడం అవుదామన్న స్టేజ్లో కూడా అతను త్రుట్లో వదిలేసుకున్నాడు.
ఆయనకి నాకున్న సంబంధం ఏంటంటే 1978లో అసెంబ్లీకి పోటీ చేశాడు ఫస్ట్లో ఆయన. ఆ అసెంబ్లీలో సికింద్రాబాద్కి తీసినప్పుడు ఇప్పుడు ఇందిరాగాంధీ ఆయన పెట్టింది నెగ్గాడు కూడా ఆయన. ఆ తర్వాత మళ్ళీ జస్టిస్కి వెళ్ళాడు, తర్వాత సెంట్రల్ మినిస్టర్. ద పవర్ నాలెడ్జ్ అనేది ఆయన, నాలెడ్జ్ పవర్ అన్న దానికి నిదర్శనం ఆయన. ద స్కూల్ షుడ్ షేప్ మ్యాన్ అండ్ ఉమెన్ ఇండిపెండెంట్ యాక్టింగ్ అండ్ థింకింగ్ అన్నదానికి జయ హే జయ హే జయ జయ జయ